ఇది ఒక మల్టీ జనరేషనల్ ప్రాజెక్ట్ అంట ముస్లిం బ్రదర్హుడ్ అనేది. ముస్లిం బాయ్ బాయ్ అని అంటారు కదా, సంథింగ్ లైక్ దాట్. దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయనికే? మళ్ళా గవర్నమెంట్ బాడీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయనికే. నువ్వు నా హక్కుల ఉల్లంఘన అవుతుంది, నా సివిల్ రైట్స్ పాలసీ నాకు ఉండాలి కదా, మేము భయభ్రాంతులకు గురవుతున్నాం కదా, డరావో ముసల్మాన్ అనేది అయితే మాట్లాడతారు చూడు, సివిల్ రైట్స్ పాలసీ డిజైన్ చేయనికే పనికొస్తుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్స్ మీద నా మదర్సాలు కావాలి, నాకు మీ ఎడ్యుకేషన్ మాకొద్దు. ఈ ముస్లిం బ్రదర్హుడ్ మెయిన్ కాన్సెప్ట్ ఏముంటుంది అని అంటే నాగరికత యొక్క జిహాద్, సివిలైజేషనల్ జిహాద్. ఇప్పటిదాకా మీరు విన్నదంతా ఒక లవ్ జిహాద్, తూక్ జిహాద్, ఈ జిహాద్, ఆ జిహాద్. ఇప్పుడు వచ్చింది ఏంది అని అంటే యుఎస్ ఈ రిపోర్ట్ ప్రకారము సివిలైజేషనల్ జిహాద్ ఇలా స్ట్రాటజీ. ఇవాళ రేపటిది అయిపోయేది కాదంట. అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, ఒక ఎక్స్ట్రీమిస్ట్ నెట్వర్క్ని ఎట్లా ప్లాన్ చేసి నడుపుదాము అని అనేదే ఇలా ప్రైమరీ అజెండా. ఎట్లా మొదలెడతారు అని అంటే ఫస్ట్ మాకు మా మతంని ఆచరించుకునే ఫ్రీడమ్ మాకు లేదా, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనే ఒక చిన్న దాంతో ఎక్స్ప్లాయిటేషన్ మొదలవుతుంది. ఎక్స్ప్లాయిటేషన్ అక్కడి నుంచి మొదలై ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ముస్లిం బ్రదర్హుడ్ అని చెప్పి మాట్లాడతారు. ఆ తర్వాత డెమోక్రసీ ఖత్రేమే హై, హమ్ ఖత్రేమే హై అని ఒక బూటకపు నాటకం షురు అవుతుంది. అంటే ఫస్ట్ ఐడెంటిటీ పాలిటిక్స్ మొదలెడతారు, దాని తర్వాత ఈ మైనారిటీ అలయన్సెస్ మొదలెడతారు. ఎవరి కోసం? వాళ్ళ లెజిటిమసీ కోసం.